ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జర్నలిస్ట్, యాంకర్, రచయిత్రి స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు ఒక పాప ఉంది. అదే కేసులో పూర్ణచందర్ నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు అరెస్టుకు ముందు. అయితే అతని మీద 2-3 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అరెస్ట్ తర్వాత అతన్ని జైలుకి కూడా పంపించారు. ప్రస్తుతం ఆయన తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ శ్రవణ్ గారు మనతో లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆ కేసు ఏ స్టేజ్లో ఉంది, ఏంటి అసలు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది అన్నీ కూడా వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. సార్, శ్రవణ్ గారు ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ అసలు ఆయన రాశారా లేకపోతే అది వేరే ఎక్కడ నుంచి అన్న వచ్చింది అనేది కూడా డౌట్ ఉంది. రీసెంట్గా ఆయన వైఫ్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందులో కూడా ఏంటంటే ఆవిడ పోక్సో చట్టాన్ని పెట్టారు. అసలు అలాంటిది ఏమీ లేదు, ఎప్పుడూ కూడా పూర్ణచంద్ర గారు అలాంటిది చేయలేదు, అమ్మాయిని కన్న కూతురులాగానే చూసుకున్నారు అంటూ ఆవిడ వీడియో రిలీజ్ చేశారు. పోక్సో చట్టం పెట్టడం, మరి ఆవిడ ఇలా మాట్లాడడం, అసలు ఏం జరిగింది, కేసు ఏ స్టేజ్లో ఉంది, ఏంటి ఆ డీటెయిల్స్ మీరు చెప్పండి సార్. పూర్ణచందర్ డే బిఫోర్ ఎస్టర్డే రాత్రి 11 గంటలకి నా సమక్షంలోనే నాతో పాటు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సరెండర్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడైతే సరెండర్ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కోర్టులో సరెండర్ చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో ఉంచి పూర్ణచందర్ పోలీస్ స్టేషన్కి వస్తే, అంటే పోలీస్ స్టేషన్కి కూడా కాదు, టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వస్తే మిమ్మల్ని విడిచిపెడతాము అని చెప్పి పొద్దున తీసుకెళ్ళి దాదాపు సాయంత్రము 7-8 వరకు కూడా అక్కడే ఉంచేసరికి పూర్ణచందర్ తన ఒక ప్రతిపాదన తీసుకొచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి, నేను ఇన్నోసెంట్ అనేది మేబీ కోర్టులో తేల్చుకోవచ్చు, కానీ కాకపోతే నా కుటుంబ సభ్యులు మంచి స్థానంలో ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ రిప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది, నేను సరెండర్ అవుతాను అన్నప్పుడు కోర్టు ముందు సరెండర్ అవుదు అని చెప్పినప్పుడు అవసరం లేదు, వెంటనే ఇమీడియట్గా మా కుటుంబ సభ్యులను రిలీజ్ చేయాల్సింది టాస్క్ ఫోర్స్ వాళ్ళే కాబట్టి నేను వాళ్ళ ముందే సరెండర్ అవుతా అని అన్నప్పుడు నేనన్న విషయము ది ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ బిఫోర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కాబట్టి లెట్స్ డు నాట్ మీట్ ది టాస్క్ ఫోర్స్ పోలీస్, చిక్కడపల్లి పోలీస్కి వెళ్దాము, అక్కడే మీరు సరెండర్ అవుతారు అని చెప్పి రాత్రి 11 గంటలకి అక్కడ సరెండర్ అవడం జరిగింది. ఈలోపు అతను నా దగ్గర నాకు చెప్పింది మాత్రము నాకు 7 to 8 మధ్యలో ఒకసారి కాల్ చేసి చెప్పినప్పుడు సరెండర్ అని. ఈ లోపు నేను కొన్ని నిజాలు మాత్రం మీడియాకు తెలియజేయాల్సింది ఉన్నది, నాకు 1 గంట నుంచి 2 గంటల సమయం ఇవ్వండి, నేను మళ్ళీ 9-9:30 వరకు మీకు అందుబాటులోకి వస్తా, నేను మాత్రం వస్తున్నా, మీరు కూడా రండి అని చెప్పి అన్న తర్వాత 11 గంటలకి ఆ లెటర్ నేను ఆయన సరెండర్ అయిన తర్వాత ఆ లెటర్ చూడాల్సి వచ్చింది. ఆ లెటర్ లో ఉన్నది ఆయన నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అంటే జనరల్ గా క్లయింట్స్ ప్రొవైడ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు అబ్టైన్ బెయిల్, ఈవెన్ టు ఫైల్ ది బెయిల్ పిటిషన్. బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాలన్నా ఏదైనా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉండాల్సిందే. యాజ్ పార్ట్ ఆఫ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ దే ఆర్ వెరీ సిమిలర్ టు ది లెటర్ హీ హ్యాస్ రిలీజ్డ్. ఆయన రిలీజ్ చేసిన లెటర్లో ఉన్నవి మాత్రము నాకు చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఆయన సరెండర్ అయిన తర్వాత నేను చూస్తే ఆ లెటర్లో అవే ఉన్నాయి. నిజాలు అబద్ధాలు అవన్నీ కోర్టు తేలుస్తుంది, కానీ తను నాతో మాట్లాడింది, తను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మాత్రము స్పష్టంగా నాకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ అవి చూపెట్టినప్పుడు ఇట్ ఈస్ అ లాంగ్ లాస్టింగ్ రిలేషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్ ఆఫ్ సడన్ రిలేషన్, అండ్ ఆల్సో ఒక 6 నెలలకు 3 నెలలకి సంవత్సరం లోపుగా ఉన్న రిలేషన్ కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను చూసినంత మట్టుకు అదొక ఫాల్స్ ప్రామిస్ ద్వారా నడిచిన లివ్ ఇన్ రిలేషన్ అని ఏ కోశాన కూడా నాకు అనిపించలేదు, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. టెక్నికల్ ఆస్పెక్ట్స్, లా ఆస్పెక్ట్స్ అన్ని మీకు నేను మాట్లాడతాను, కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం 5 సంవత్సరాల లాంగ్ లాస్టింగ్ రిలేషన్, లివ్ ఇన్ రిలేషన్ విత్ అ మ్యూచువల్ కన్సెంట్, as stated by Supreme Court time and again several occasions. Supreme Court చెప్పింది కూడా అదే, ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్ అంటే అప్ టు ఎ సిగ్నిఫికెంట్ టైం, సిగ్నిఫికెంట్ పీరియడ్, అంటే ఒక 5 సంవత్సరాలు అనేది సిగ్నిఫికెంట్ పీరియడ్. అది ఏ ఇద్దరి మధ్య కూడా వితౌట్ మ్యూచువల్ కన్సెంట్ అది అవ్వదు. తను మ్యారేజ్ కోసము ప్రామిస్ చేసి, అంటే ఇప్పుడు
చెప్తాను. FIR 182 of 2025 which is registered at చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. అందులోనే ఆయన సరెండర్ అయింది. ఎస్టర్డే ది పోలీస్ హ్యాస్ టేకెన్ హిమ్ ఇన్ టు రిమాండ్. ఓకే. నౌ హీఈస్ ఇన్ టు జ్యుడిషియల్ కస్టడీ. ఇప్పుడు ఇవాళ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నాము. అందులో ఆ 182 of 2025 FIR లో సెక్షన్స్ పాయిస్ చేసింది. ది పోలీస్ హ్యాస్ పాయిస్టెడ్ 69 of BNS and 108 of BNS. 69 of BNS and 108 of 108 of BNS. Okay. 69 of BNS. ఇప్పుడు మీకు టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్తాను. ఇందులో ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి లేవు. ఫస్ట్ ఆ రెండు ఏంటో చెప్పండి. 69 of BNS ఏంటంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఈజ్ అబ్టైన్డ్ బై ఎ ఫాల్స్ ప్రామిస్ ఫర్ ది మ్యారేజ్ ఓకే అనేది మీకు క్రక్స్ ఆఫ్ ది సెక్షన్, కంటెంట్ ఆఫ్ ది సెక్షన్. అందులో ఈయన పెళ్లి చేసుకుంటాను అని ఫాల్స్ ప్రామిస్ చేసి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనే దాన్ని ఉపయోగించుకున్నాడు అనేది అభియోగం. ఓకే. దీని తర్వాత రెండవది 108 BNS. ఇట్ ఈస్ అన్ అబెట్మెంట్ టు సూసైడ్, ఆత్మహత్యకు ప్రేరేపించడము అనేది రెండవ సెక్షన్. దీస్ టూ సెక్షన్స్ ఆర్ పాయిస్టెడ్ ఇన్ క్రైమ్ నెంబర్ 182 of 2025 బిఫోర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ఓకే. ఈ FIR వర్క్ ఇది. ఇందులో ఈ రెండు ఆస్పెక్ట్స్ లో చూస్తే 69 of BNS అంటే జనరల్ గా లేమాన్ టర్మ్స్ లో కూడా మాట్లాడుకుంటే హీ హాజ్ అబ్టైన్డ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బై ఎ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అని అంటే 2020 నుండి సెక్షువల్ ఇంటర్ కోర్స్ తీసుకున్నాడు పెళ్లి చేసుకుంటాను అని. ఎందుకంటే స్వేచ్ఛ, షీఈ్ అ రిపోర్టర్ అండ్ షీఈ్ అ రైటర్ అండ్ షీఈ్ ఆల్సో ఎ ఫైటర్, ఐ కెన్ సే. ఆమె 5 సంవత్సరాల ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ ని అతను సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం వాడుకుంటా ఉంటే ఆ విషయాన్ని ఎంటర్టైన్ చేయగలిగినంత చిన్న మనస్తత్వము ఒక మెచ్యూరిటీ లేని అమ్మాయి ఏ మాత్రం కాదు. షీఈస్ అ రినౌండ్ జర్నలిస్ట్ అక్రాస్ ది స్టేట్. షీ హ్యాస్ ఇంటర్వ్యూడ్ మెనీ ప్రొఫెషనల్స్ అండ్ షీ హ్యాస్ ఆల్ ది నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ టు రైట్ ఎనీథింగ్. ఒక 5 సంవత్సరాలు ఒక అనామక వ్యక్తి సెక్షువల్ ఇంటర్ కోర్స్ ద్వారా తనను వాడుకుంటున్నాడు అనే విషయాన్ని అలో చేసేంత మెచ్యూరిటీ లేని మనిషి కాదు స్వేచ్ఛ. ఇది 69 BNS. దేర్ ఆర్ వేరియస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది 69 BNS. అది ఏంటంటే లివ్ ఇన్, దేర్ ఇస్ అ స్మాల్ థిన్ లైన్ ఉంటుంది లివ్ ఇన్ రిలేషన్ కి, సెక్షువల్ ఇంటర్ కోర్స్ బై ఫాల్స్ ప్రామిస్ కి, రేప్ కి. సుప్రీం కోర్టు చాలా వాటిలలో క్లియర్ గా చెప్పింది, చాలా కేసుల్లో. టైమ్ అండ్ అగైన్ ఐటరేటెడ్ ది ఎపెక్స్ కోర్ట్, ఇఫ్ దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ పీరియడ్ ది కపుల్ ఈజ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్, దట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్, if it is by a mutual consent, it cannot be treated as a rape as well as a false promise. This false promise is suspicious one. It cannot be sustained in the eyes of law. 5 సంవత్సరాల పాటు అంటే ఈ కేసులో 5 సంవత్సరాల పాటు అనుకుంటే ఒక అనుమానాస్పదంగా ఉండే దాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది, అనుమానం వ్యక్తం చేయాల్సిన కండిషన్ కోర్టుకు వస్తుంది. 5 సంవత్సరాల పాటు సాధ్యం కాదు, 5 నెలల పాటు ఒప్పుకోవచ్చు. అని 5 సంవత్సరాల పాటు సాధ్యం కాదు. ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ యాజ్ ఫార్ యాజ్ 69 of BNS is concerned. Whereas 108 of BNS is concerned, abetment to suicide. Abetment to suicide అంటే తాను వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కూడా పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోలేదు అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ డిమాండ్ ఆమె రేజ్ చేసినప్పుడు, ఆయన రిఫ్యూజ్ చేసినప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది అని చెప్తా ఉన్నారు. ఇందులో కూడా there are various Supreme Court judgments. If any incremental loneliness or existing any such type of tendencies, emotional tendencies, suicidal tendencies, incremental loneliness, the entire environment she has been raised, circumstances, అంటే తను పెరిగిన పరిస్థితులు ఏవైనా తను ఎదుర్కొన్న పరిస్థితులు వేటిని కూడా బేరీజ్ అయ్యకుండా కోర్టు కంప్లైంట్ లో రాసిన విధంగా ఒకేసారి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే నేను పెళ్లి చేసుకోను అని అతను అంటే ఆన్ ది ఫ్లై, ఇట్ కెనాట్ బి అన్ అబెట్మెంట్ టు సూసైడ్, ఇట్ మస్ట్ బి అన్ ఇంక్రిమెంటల్. సంవత్సరం బై సంవత్సరం, ఇయర్ బై ఇయర్ తన లోపల ఉన్న ఆ మానసిక స్థితి అనేది కోర్ట్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇవి ఆ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వేరియస్ హైకోర్ట్స్ జడ్జిమెంట్స్ ని బట్టి చెప్తున్నదే తప్ప ఓన్ గా చెప్పే విషయం కాదు. వ్యక్తిగత అభిప్రాయం అసలే కాదు. ఎందుకంటే ఫార్మల్లీ ఇట్ వాజ్ 306 IPC అబెట్మెంట్ టు సూసైడ్. ఇట్ వాజ్ అ వెరీ ఫేమస్ సెక్షన్.
there are various citations, there are various opinions by Supreme Court at various conditions. ఓకే. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఏ ఏ ఏ పరిస్థితులు మాత్రమే అట్రాక్ట్ అవుతాయని చెప్పింది. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 108 BNS నౌ, విచ్ ఈస్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ 306 IPC ఫార్మల్. ఓకే. ఇది వచ్చేసరికి 182 of 2025 FIR at చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ది కంప్లైనెంట్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ డిసీజ్డ్ స్వేచ్ఛ. ఇది అయిపోయిన తర్వాత పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. తను లేఖ రాయడము, తర్వాత సరెండర్ అవ్వడము, తెల్లవారుజామున పోలీసుల అదుపులో నుండి వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి తీసుకుపోయే కంటే ఒక 6-7 గంటల ముందు, అంటే తను లేఖ రిలీజ్ చేసిన తర్వాత somehow I'll again relate to various Supreme Court judgments again. There is an increased or approved version. ఫస్ట్ రోజు పాప మాట్లాడినప్పుడు ఆమె 13 సంవత్సరాల అమ్మాయి, ఆమె గురించి ఆమె మానసిక స్థితి గురించి మనం ఎటువంటి కామెంట్ చేయడానికి లేదు, మనం వేరే అవతల మనుషులం కాబట్టి. మొదటి రోజు తను చెప్పిన ప్రతి పరిస్థితి, తను చెప్పిన ప్రతి విషయము వాళ్ళిద్దరి మధ్యలకు సంబంధించి ఉంది. ఎప్పుడైతే నిజానిజాలు పూర్ణచందర్ బయట పెట్టిన తర్వాత మీకు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారము ఒకసారి రిఫర్ చేస్తే ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ అన్ ఆఫ్టర్ థాట్. ఆఫ్టర్ థాట్ అనేది ఇట్ ఈస్ అ ఫేమస్ టెక్నికల్ వర్డ్ విచ్ ఈస్ రిఫర్డ్. మీకు మొదట ఎఫ్ఐఆర్ జరుగుతున్నప్పుడు చెప్పిన కంప్లైంట్, అందులో విషయాలు, ఇందులోనే మళ్ళీ ఒకవేళ ఆ సెక్షన్ ఏమన్నా యాడ్ చేస్తే సమస్య అవుతుంది, ఇట్ విల్ బికమ్ అన్ ఇంప్రూవ్డ్ వర్షన్, లేకపోతే ఆఫ్టర్ థాట్ ప్రాసెస్ అని ఆ కేటగిరీలోకి రాకుండా క్రైమ్ నెంబర్ 184 of 2025 అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఆ అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ ఫాదర్ లాగా ఉన్న మనిషిని బ్యాడ్ టచ్ చేసేవాడు, నన్ను మా అమ్మ ముందు కూడా కూర్చొనిచ్చేవాడు కాదు అని పక్కాగా ఒక టెక్నికల్ టర్మ్స్ లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసింది మీడియా ముందు. సో సమ్హౌ ఇట్ కెన్ బి రిఫర్డ్ యాజ్ అన్ ఆఫ్టర్ థాట్. 2 days తర్వాత తను అంత టెక్నికల్ గా స్పెషల్ గా, సరే బయట వాదనలు వేరే ఉండొచ్చు, మీడియా ముందు వాదనలు వేరే రకంగా ఉండొచ్చు, అమ్మాయి భయపడి ఉండొచ్చు కదా. నాకు ఒక నా వ్యక్తిగత అభిప్రాయము, I have observed, I have come across, I have noticed many single mothers throughout my life. నేను నా చిన్నప్పటి నుంచి ఎంతో మంది సింగిల్ మదర్స్ ని నేను అబ్జర్వ్ చేశాను. దే ఆర్ 2 to 3 times పవర్ఫుల్ దాన్ ఎ రెగ్యులర్ మదర్. అంటే వాళ్ళ పిల్లల విషయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఇమ్మీడియట్ గా అలర్ట్ అయ్యే మొదటి వ్యక్తి సింగిల్ మదర్. మీకు రెగ్యులర్ మదర్స్ ఫాదర్ తోడు ఉంటుంది, లేకపోతే రిలేటివ్స్ తోడు ఉంటారు, ఏదో ఒకటి సమస్య వస్తే తన దాకా వచ్చేవారు కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ సింగిల్ మదర్ పర్యవేక్షణలో అత్యంత పగడ్బందీగా నడుస్తుంది అమ్మాయిల విషయం. నేను క్లోజ్ గా, బేసికలీ సింగిల్ మదర్స్ ఆర్ ది ఫైటర్స్, అట్లా ఉంటది పరిస్థితి. తను స్వేచ్ఛ చనిపోయిన ఈ జర్నలిస్ట్ ఏ ఒక్క రోజు కూడా ఎందుకు ఆమె ఉపేక్షించింది, ఎన్ని నెలలు ఉపేక్షించింది, ఎన్ని సంవత్సరాలు ఉపేక్షించింది, ఇది నిజంగా జరిగిందా? అదే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భార్య బయటికి వచ్చి విషయం చెప్పడంలో కూడా ఒక అర్థం ఉన్నది అనిపిస్తున్నది నాకు. అంటే స్వేచ్ఛకి పూర్ణకి మధ్యలో జరిగిన విషయాలు కోర్టు తేలుస్తాయి, కానీ ఈ అమ్మాయి ఎవరి ప్రోద్బలంతోటైనా వచ్చి ఆ విషయం చెప్తే గనక అది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే తండ్రి కూతుళ్ళ మధ్య బంధాలు కూడా అనుమానాస్పదంగా కనిపించే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను చేయలేదు అనేది, ఎందుకంటే చాలా ఫోటోగ్రాఫ్స్ నేను చూసిన, వీళ్ళ పిల్లలతో పాటు ఈయనకు ఒక ఆడపిల్ల ఉన్నది, ఆడపిల్లతో పాటు అంటే ఇతనేమి ఆమెను కన్న తండ్రి కాదు కదండి, తండ్రే కాదు అసలు ఆ మాటకు వస్తే, కన్న తండ్రి కాదు, తండ్రే కాదు. కాబట్టి ఈయన ఆ విధంగా ప్రవర్తిస్తే మాత్రం స్వేచ్ఛ ఊరుకుందా, అటువంటి మనిషినే మళ్ళీ ఎందుకు కోరుకుంది అనేది అది ఇంకా కోర్టులు నిర్ణయిస్తే అన్ని. అంతకు మించి కామెంట్ చేయడానికి ఏది కూడా ఈవెన్ నాలాంటి వాళ్ళకి కూడా హక్కు ఉండదు. కానీ ఒక విస్తుపోయే అంశం అదొకటి మాత్రం. ఒక స్వేచ్ఛకి ఆయనకి మధ్యలో జరిగిన వాటిల్లో వీళ్ళు పెట్టిన సెక్షన్లకి మేము ఆయన తరపున ఉన్న నిజాలన్నీ కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది, బెయిల్ ట్రయల్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈలోపు ఈ అమ్మాయి వచ్చి ఈ విధంగా చెప్పడం అనేది, అందుకే వాళ్ళ భార్య మేబీ
మీడియా ముందుకు వచ్చి చెప్పింది, అందుకే అయ్యి ఉండొచ్చు. అవును, ఆవిడ కూడా మాట్లాడారు ఈరోజు మీడియాలో, అంటే ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడ. వీడియో రిలీజ్ చేసి అనుకుంటున్నా, అందుకే మాట్లాడాను. ఎందుకంటే ఆమెకి మాట్లాడాలని ఉన్నట్టుగా ఆ వీడియోలో ఏం అనిపించట్లేదు. కాకపోతే ఆ పరిస్థితిని తట్టుకోలేక మాత్రం తను చాలా నర్వస్ స్టేజ్లో ఉండి కూడా మాట్లాడింది. కానీ నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఆవిడే చెప్తున్నారు నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారని చెప్తున్నారు ఆ వీడియోలో. కొడుకు కూతురు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు అసలు ఇంకొక మహిళతోటి ఎలా, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రిలేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది అసలు అతను ఆ సైడ్ నుంచి అది తప్పే కదా. ఇటు ఫ్యామిలీకి కూడా అన్యాయం చేశాడు కదా, అతని ఫ్యామిలీకి కూడా అన్యాయం చేశాడుగా. ఇప్పుడు ఒకటి, నేను ఈ విషయం మాట్లాడొచ్చా లేదా నాకు తెలియదు, ఎందుకంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే మాట్లాడాలి. అదేలేండి. ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రము, లివ్ ఇన్ రిలేషన్ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా జరిగిన సంఘటనలో స్వేచ్ఛ 2 డైవర్స్లు అయిపోయిన తర్వాత, పూర్ణ తనకు ఫ్యామిలీ ఉన్న తర్వాత ఒకరు ఇంకొకరిని వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించుకోవడం అనేది ఇద్దరు చేసిన తప్పు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లోకి ఎందుకు వచ్చారు, తర్వాత జరిగిన సంఘటనల మీద నేను నిజానిజాలు కోర్టుకు చెప్పడం అనేది లాయర్ గా నా బాధ్యత. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, వాళ్ళిద్దరూ ఒకరినొకరు వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబాల్లో ఒక కొత్త ఇబ్బందిని తీసుకొచ్చినారు. అదొకటి మాత్రమే. 100%. అటు ఆమెకి ఇబ్బంది అయింది, ఇటు ఇప్పుడు ఈమె ఫ్యామిలీకి కూడా. స్వప్న గారు కూడా అదే చెప్తుంది, ఆమె ఫ్యామిలీకి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. అది నా వ్యక్తిగత అభిప్రాయము. వన్స్ ఒకసారి పోలీసు వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ లో మాత్రం 69 బిఎన్ఎస్ 108 బిఎన్ఎస్ గానీ, పోక్సో యాక్ట్ గానీ. పోక్సో యాక్ట్ కూడా ఉందా అండి, పెట్టారా? పోక్సో యాక్ట్ అనేది ఈ సపరేట్ ఎఫ్ఐఆర్ 184 ఆఫ్ 2025 ద్వారా పోక్సో యాక్ట్ పెట్టినారు. కంప్లైనెంట్ ఈజ్ అరణ్య, హూ ఈజ్ ది డాటర్ ఆఫ్ స్వేచ్ఛ. ఓకే. ఆమె ఇంక్రిమెంటల్ లేకపోతే ఇంప్రూవ్డ్ వర్షన్ ఆర్ఎల్స్ ఆఫ్టర్ థాట్ ప్రాసెస్ అనేది ఎందుకు వచ్చిందనేది అది కోర్టులో నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఇది నా దగ్గర ఉన్న సమాచారం ఇంతవరకు అయితే. ఓకే, ఇప్పుడైతే అతను జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడా అండి పూర్ణచంద్ర? జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, బెయిల్ వేస్తున్నాము. ఆ సెక్షన్స్ ఏ విధంగా అట్రాక్ట్ అవ్వవు అనేది మాత్రం కోర్టుకు వివరించడం జరుగుతుంది. ఓకే. ఆయన ఎలా చూసుకున్నాడు, ఆయన ఏం చేశాడు, ఈ 5 years లో ఏం జరిగింది అనేది, ఇట్ విల్ నాట్ బి అన్ ఎమోషనల్ థింగ్, ఇట్ ఈస్ యాజ్ పర్ ది టెక్నికల్ ప్రొసీజర్. ఓకే. యాక్చువల్లీ 2020 నుంచి ఇద్దరి మధ్యన రిలేషన్ పరిచయం అని చెప్తున్నారు, అది కరెక్టేనా అండి? మీకు కూడా అదే చెప్పాడు అతను? అవును చెప్పాడు, 2020. సో 5 years నుంచి రిలేషన్ ఉంది ఇద్దరి మధ్యన అయితే. ఇన్ ఫ్యాక్ట్ he knows her since 2009 నుంచి తెలుసని రాశాడు. where both were colleagues in Teen News Channel. ఓహో. ఓకే. వాళ్ళిద్దరు కొలీగ్స్, అక్కడ నుంచి స్నేహితులుగా పరిచయము. 2017 వరకు ఆమె డైవర్స్ అయిపోయినాక డిప్రెషన్ లో ఉంటే 2020 నుండి ఈయన రిలేషన్ లోకి వెళ్ళిన అనేది ఆయన లేఖ సారాంశం. అవునవును, సేమ్ మీకు ఆ లెటర్ లో ఏమైతే రాశారో సేమ్ అదే చెప్పారండి మీకు కూడాను? ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా మీకు చెప్పింది? ఏమీ లేదు, లేఖలో ఏం చెప్పారో అదే ఉంది. వాళ్ళ ఫాదర్ అంతకు ముందు రోజు వచ్చి కూడా ఏం మాట్లాడారు అనేది లేఖలో ఏం రాశాడో నాకు అదే చెప్పాడు, అంతే. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ బిఫోర్ కోర్ట్ ది సేమ్ థింగ్, ఏమేమైతే జరిగినాయో అవే చెప్పు. అదండి, ఆల్మోస్ట్ కోర్టు వరకు వెళ్ళిపోయింది కాబట్టి మనం కూడా ఇంతకు మించి ఏం కామెంట్ చేయలేము. చూద్దామండి ఏం జరుగుతుంది అనేది, కోర్టు విల్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.